హలో అండి. ఒక మంచి విక్రమ బేతాళ కథను విందాం. పట్టువదలని విక్రమార్కుడు చెట్టుపై ఉన్న శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా నడవసాగాడు. ఆ శవాన్ని ఆవహించిన బేతాళుడు, రాజా, నీకు మార్గాయాసం కలగకుండా ఒక కథ చెబుతాను విను అంటూ ప్రారంభించాడు. పూర్వం హిమగిరి అనే గ్రామంలో భైరవుడు అనే యువకుడు ఉండేవాడు. తల్లిదండ్రుల అతి గారాభం వల్ల భయం అనేది లేకుండా చెడు అలవాట్లకు బానిసయ్యాడు. కాస్త పెద్దవాడైతే అతడే తెలుసుకుంటాడులే అని అనుకున్నారు తల్లిదండ్రులు. కానీ అలా జరగకపోగా అతడు మరింత వ్యసనపరుడుగా తయారయ్యాడు. తండ్రి సంపాదించిన ఆస్తినంతా వృధా చేయసాగాడు. ఇలా చెడు అలవాట్లకు బానిసైన వాళ్ళు ఎందరో పెళ్ళయ్యాక బాగుపడ్డారని, కాబట్టి భైరవుడికి పెళ్లి చేస్తే దారికొస్తాడని అతడి తల్లిదండ్రులు అనుకున్నారు. అయితే భైరవుడి సంగతి తెలిసి అతడికి పిల్లనెవరిస్తారు? పేదవాళ్ళెవరైనా ఒప్పుకొని ఇచ్చినా ఆ అమ్మాయికి అంతటి సహనం ఉండాలి అని అనుకుంటూ విచారిస్తూ ఉన్నారు. ఇలా ఉండగా హిమగిరి పక్క గ్రామంలోని రామాపురంలో సూరయ్య అనే పేదవాడు ఉండేవాడు. అతడికి సీత అని పెళ్లిడుకొచ్చిన కూతురు ఉంది. సీత అందమైనదే కాదు, గుణవంతురాలు కూడా. చిన్నప్పటి నుంచి పురాణ కథలు విని మంచితనాన్ని, సహనాన్ని అలవర్చుకుంది. ఒకసారి సీత తల్లి శాంతమ్మకు జబ్బు చేసింది. ఆ జబ్బు నయం కావాలంటే వైద్యానికి 100 వరహాలు ఖర్చు అవుతుందని వైద్యుడు చెప్పాడు. దాంతో సూరయ్యకు ఏం చెయ్యాలో తెలియక దేవుడి మీద భారం వేసి ఊరుకున్నాడు. అయితే సీత మాత్రం అలా ఊరుకోలేకపోయింది. కొన్ని రోజుల ముందు ఆ ఊరి గ్రామాధికారి భార్యకు జబ్బు చేసినప్పుడు సీత వెళ్లి సపర్యలు చేసింది. 15 రోజుల తరువాత కోలుకున్న గ్రామాధికారి భార్య సీత సహనానికి, మంచితనానికి ఎంతో మెచ్చుకొని, కనీసం ఒక్కసారైనా నీకు కావలసింది ఇచ్చి నీ రుణం తీర్చుకోవాలని అనుకుంటున్నాను. నీకెప్పుడు ఎటువంటి అవసరం కావలసి వచ్చినా ఏ మాత్రం సంకోచించకుండా నన్ను వచ్చి అడుగు అని చెప్పి ఉంటుంది. ఆ మాటలు గుర్తు చేసుకున్న సీత తన తల్లికి వైద్యం చేయించడానికి డబ్బులు అడగాలని గ్రామాధికారి ఇంటికి వెళుతుంది. అదే సమయంలో గ్రామాధికారి ఇంట్లో ఏదో పని మీద వచ్చిన భైరవుడి తండ్రి కూడా ఉంటాడు. సీత అతడికి చాలా బాగా నచ్చుతుంది. వెంటనే తన వివరాలు అడిగి తెలుసుకుని సీత తండ్రి అయిన సూరయ్యను కలుసుకుంటాడు. సూరయ్యతో, సూరయ్య, నీ భార్య వైద్యానికి కావలసిన డబ్బులు నేను ఇస్తాను. అలాగే ఈ ఊర్లో నాకు 4 ఎకరాల పొలం కూడా ఉంది. దానిని కూడా నువ్వే సాగు చేసుకో. ఇంకా ఈ ఊర్లో నువ్వు చేసిన చిల్లర అప్పులన్నీ తీర్చేస్తాను. దానికి బదులుగా నీ కూతుర్ని నా ఇంటి కోడల్ని చెయ్యాలి అని అడుగుతాడు. ఇది విన్న సూరయ్య కాసేపు ఆలోచించి, ఇంతటి ధనవంతుడు నోరు విడిచి ఇలా అడుగుతున్నాడంటే దీని వెనుక ఏదో ఉంటుందని అనుమానం వచ్చి వివరాలను అడుగుతాడు. భైరవుడి తండ్రి ఏదీ దాచకుండా తన కొడుకు గురించి మొత్తం చెప్పి, ఈ పెళ్లి వల్ల నీ సమస్యలన్నీ తీరి నువ్వు హాయిగా బతకవచ్చు. అలాగే నా కొడుకు కూడా బాగుపడతాడు. కాబట్టి ఈ పెళ్లికి ఒప్పుకో అని అంటాడు. ఏం చెప్పాలో తెలియక సూరయ్య ఆలోచిస్తూ ఉంటాడు. ఇంతలో సీతే ముందుకు వచ్చి తన వల్ల తన తల్లిదండ్రులకు మేలు జరుగుతుందని ఆశపడి, ఈ పెళ్లి నాకు ఇష్టమే అని చెబుతుంది. అలా సీతకు భైరవుడికి పెళ్లి జరుగుతుంది. మొదట్లో భైరవుడికి పెళ్ళంటే భయంగా ఉండేది. పెళ్ళయ్యాక భార్య చీటికి మాటికి తనను సాధిస్తుందేమో అని భయపడ్డాడు. అయితే దానికి పూర్తిగా విరుద్ధంగా సీత తన భర్తను ఒక్క మాట కూడా అడిగేది కాదు. ఎక్కడికి వెళ్తున్నావని, ఏం చేస్తున్నావని ఒక్క ప్రశ్న కూడా అడిగేది కాదు. భర్తను దేవుడిలాగా భావించి సేవించేది. అయితే కోడలి పద్ధతి అత్తమామలకు ఏమాత్రం నచ్చలేదు. తమ కొడుకును అదుపు చేస్తుంది అని అనుకుంటే మరింత పాడు చేస్తుంది అని వాళ్లకు అనిపించింది. ఒకరోజు వాళ్ళిద్దరూ కోడల్ని పిలిచి, తల్లి, నువ్వు ఇలా ఉంటే వాడు మరింత పాడైపోతాడు. మనందరికీ కష్టాలు తప్పవు. కాబట్టి అతడిని మందలించి సరైన మార్గంలో పెట్టడానికి ప్రయత్నించు అని చెబుతారు. దానికి సీత, క్షమించండి, మీరు పెద్దవారు, మీ మాట నేను వినాలి. కానీ నా భర్త నాకు దేవుడు. అతడిని సేవించుకుంటూ పతివ్రతా ధర్మాన్ని పాటిస్తున్నాను. నాకు ఆయన తర్వాతే మీరందరూ. కాబట్టి ఈ ఒక్క విషయం కాకుండా మీరింకే విషయం చెప్పినా మీ మాటను వింటాను అని చెబుతుంది. ఇది విన్న అత్తమామలకు ఏం చెప్పాలో తెలియక మౌనంగా ఉండిపోతారు. కొన్నాళ్లకు భైరవుడి ఆరోగ్యం పూర్తిగా పాడైపోతుంది.
మంచం పట్టిన భైరవుణ్ణి వైద్యులు పరిశీలించి ఇతడి దుర్వ్యసనాల కారణంగా ఆరోగ్యం పూర్తిగా పాడైపోయింది, ఇక ఏ మందులు ఇతడిపై పనిచేయవు అని చెప్పి వెళ్ళిపోతారు. సీత మాత్రం అసహ్యించుకోకుండా ఎంతో సహనంగా భర్తకు సపర్యలు చేస్తూ ఉంటుంది. భైరవుడి తల్లిదండ్రులు తమ కొడుకు ఆరోగ్యం బాగవ్వాలని సాధువుల చుట్టూ వైరాగుల చుట్టూ తిరుగుతూ ఉంటారు. ఒకరోజు ఒక సాధువు వాళ్లతో మీ కొడుకుకు బాగవటానికి ఒక్క మార్గం ఉంది అని చెబుతాడు. ఇది విన్నవాళ్లు ఎంతో సంతోషించి అదేంటో చెప్పండి స్వామి అని అడుగుతారు. దానికి ఆ సాధువు, మీ కోడలు గనక మహాపతివ్రత అయితే మీ అబ్బాయి తప్పకుండా మామూలు మనిషి అవ్వగలడు అని అంటాడు. ఇది విన్న భైరవుడి తండ్రి, మా కోడలు మహాపతివ్రత అనడంలో ఎటువంటి సందేహము లేదు స్వామి, కాబట్టి ఆ పరిష్కారం ఏంటో చెప్పండి అని అడుగుతాడు. దానికి సాధువు, హిమగిరి పక్కనే ఉన్న అడవిలో ఒక కొలను ఉంది. ఆ కొలను ఒడ్డున ఒక మామిడి చెట్టు ఉంది. ఆ చెట్టు వేరు ఎలాంటి జబ్బులనైనా నయం చేస్తుంది అని చెబుతాడు. ఇది విన్న భైరవుడి తండ్రి, అయితే వెంటనే వెళ్ళి నేను ఆ వేరును తీసుకువస్తాను అని అంటాడు. దానికి సాధువు నవ్వి, ఆ వేరును వేరే ఎవ్వరూ తాకరాదు. మీ కోడలు స్వయంగా తన భర్తను బుట్టలో పెట్టుకుని ఆ బుట్టను తన నెత్తిమీద పెట్టుకుని మోసుకుంటూ ఎవరి సహాయము లేకుండా కొలనును చేరుకోవాలి. అక్కడున్న మామిడి చెట్టు కింద ఒక ముని తపస్సు చేసుకుంటూ ఉంటాడు. ఆ ముని తపశ్శక్తి వల్లే ఆ మామిడి చెట్టుకు అంతటి మహత్వం కలిగింది. నీ కోడలు స్వయంగా గొడ్డలితో ఆ చెట్టును నరికి ఆ చెట్టును పెళ్లగించి ఆ వేరుని తీసి భర్తకివ్వాలి. ఆ వేరును నమిలిన వెంటనే మీ కొడుకు మామూలు మనిషి అవుతాడు అని చెబుతాడు. ఈ విషయం సీతకు తెలుస్తుంది. వెంటనే ఒక బుట్టలో తన భర్తను ఉంచి ఆ బుట్టను అతి కష్టం మీద తన నెత్తిన పెట్టుకుని అడుగులు వేస్తూ అడవిలోనికి ప్రవేశిస్తుంది. అయితే ఎంతో దూరం మోయలేకపోయింది సీత. కాస్త దూరం వెళ్లేసరికి బుట్ట తల మీద నుంచి జారిపోతూ కిందకు పడసాగింది. సీత కళ్ళు మూసుకుని, భగవంతుడా, నేనే గనక పతివ్రతను అయితే నా భర్తకు ఎటువంటి అపాయము కలగకూడదు అని చెప్పి కింద పడిపోతుంది. కాసేపటికి కళ్ళు తెరిచి చూసిన సీతకు భర్త పిలుపు వినిపించింది. కింద పడిన భర్త క్షేమంగా ఉన్నాడని తెలుసుకుని ఎంతో సంతోషించింది. ఇంతలో భైరవుడు, నాకు నీరసంగా ఉంది, చెరుకు రసం తాగాలని ఉంది అని అంటాడు. చుట్టూ చూసిన సీత ఒక్కసారిగా ఆశ్చర్యపోతుంది. ఎందుకంటే తాను పడిపోయిన స్థలం వేరు, ఇప్పుడు తాను ఉన్న స్థలం వేరు. ఆ పక్కనే ఒక కొలను, ఆ కొలను పక్కనే ఒక మామిడి చెట్టు కనిపించింది. తాను చేరుకోవాల్సిన కొలను ఇదే అని ఆ భగవంతుడు దయతలిచి తమను ఇక్కడికి చేర్చాడని అనుకుంది. వెంటనే బుట్టలో ఉన్న గొడ్డలి తీసుకుని మామిడి చెట్టు వద్దకు వెళుతుంది. మామిడి చెట్టుకు ఉన్న పళ్లన్నీ బంగారు రంగులో కనిపించడం చూసి ఆశ్చర్యపోతుంది. సంతోషంతో ఆ చెట్టు వద్దకు వెళ్లి ఒక పండును కోస్తుంది. వెంటనే ఆ పండు కాస్త బంగారు పాత్రలాగా మారిపోతుంది. అందులో ఉన్న చెరుకు రసాన్ని గ్రహిస్తుంది. వెంటనే ఆ పాత్రలో ఉన్న చెరుకు రసాన్ని భర్తకు ఇచ్చి బుట్టలో ఒక పక్కగా పెట్టిన గొడ్డలిని తీసుకుని ముందుకు వెళుతుంది. చెట్టును సమీపించబోతూ ఉండగా ఆగు అన్న మాటలు వినిపిస్తుంది. ఎవరా అని తిరిగి చూసిన సీతకు మెడలో రుద్రాక్షమాలతో, నుదుటన విభూతితో, తలపై పెద్ద జుట్టుతో, కాషాయ వస్త్రంలో ఒక సాధువు కనిపిస్తాడు. అతడు ఆమె కేసి కటువుగా చూస్తూ, పళ్లతో కూడిన ఒక చెట్టును నేల కూల్చడానికి చూస్తున్నావు, ఎవరు నువ్వు అని అడుగుతాడు. సీత ఆయనకు నమస్కరించి జరిగిందంతా చెబుతుంది. అంతా విన్న సాధువు ఆశ్చర్యపోయి, నిన్ను ఎవరో తప్పుదారి పట్టించారు, వాళ్ల మాటలు నమ్మి ఇంత దూరం వచ్చావు, ఇది నీ మూర్ఖత్వం, వచ్చిన దారినే వెళ్ళిపో అని అంటాడు. అయితే సీత మాత్రం ఎంతో కష్టపడి ఇంత దూరం వచ్చాక ప్రయత్నించకుండా ఇక్కడి నుంచి వెళ్ళను అని నిర్భయంగా చెప్పి చెట్టును నరకడానికి గొడ్డలిని ఎత్తబోతుంది. ఇంతలో సాధువు, ఆగు, నన్ను ఎవరనుకుంటున్నావు? ఈ చెట్టు కింద కూర్చుని తపస్సు చేసే తపస్విని నేనే. నా తపశ్శక్తి వల్లే ఈ చెట్టుకు ఇంతటి మహిమ కలిగింది. నన్ను కాదని నువ్వు ఏమీ చెయ్యలేవు అని అంటాడు. ముని అలా అన్న మరుక్షణమే సీత చేతిలో ఉన్న గొడ్డలి ఆమె చేతిని విడిపించుకుని అందనంత ఎత్తుకు గాలిలో లేచింది. ఇది చూసి ముని పకపక నవ్వసాగాడు. సీత సాధువును సమీపించి అతడికి పాదాభివందనం చేసి, స్వామి, నువ్వు తపస్వివైతే
నీలో శక్తి ఉంటే నా భర్తను కరుణించి మామూలు మనిషిని చెయ్యి, లేదా నా దారికి దయచేసి అడ్డురాకు అని అడుగుతుంది. దానికి సాధువు, నీ భర్త ఎన్నో పాపాలను చేసిన ఒక పాపి, ఆ పాపాలకు ఫలితం అనుభవించక తప్పదు. అతన్ని నేనే కాదు భగవంతుడు కూడా రక్షించలేడు అని చెబుతాడు. ఇది విన్న సీత కాసేపు మౌనంగా ఉండి తరువాత నిట్టూర్చి, నేనే కనుక పతివ్రతనైతే భగవంతుడు నన్ను కరుణించి నాకు సహకరించుగాక అని అంటుంది. విచిత్రంగా అంతవరకు గాలిలో ఎగురుతున్న గొడ్డలి కాస్త కిందకు దిగి తనంతట తానుగా మామిడి చెట్టును నరకసాగింది. ఆశ్చర్యపోయిన ముని దానిని అడ్డుకోవడానికి ఎన్నో మంత్రాలను చదివాడు. అయినా ఎటువంటి ప్రయోజనము లేకుండా పోయింది. కాసేపటికి మామిడి చెట్టు నేల కూలింది. చెట్టు మొదలంతా పెళ్లగించబడి వేళ్లు బయటకి వచ్చాయి. సీత ఒక వేరును తీసుకుని తుంచి కొలను నీటిలో కడిగి భర్త చేత తినిపించింది. వెంటనే భైరవుడు మామూలు మనిషి అయి బుట్టలో నుంచి బయటకి వచ్చాడు. తరువాత భైరవుడు సీత తపస్వికి నమస్కరించి అక్కడ్నుంచి వెళ్ళిపోతారు. నిర్ఘాంతపోయిన ముని ఒక సామాన్య స్త్రీ ముందు తన తపశ్శక్తి అంతా వృధా అయినందుకు ఎంతో బాధపడి ఉన్న చోటనే కుప్పలా కూలిపోయి శోకించసాగాడు. బేతాళుడు కథ చెప్పి, రాజా, భైరవుడు తల్లిదండ్రులను మాటను కూడా లెక్క చేయకుండా ఎన్నో చెడు అలవాట్లకు బానిసై దాని మూలంగా రోగాన్ని తెచ్చుకుని చావును కొని తెచ్చుకున్నాడు. అటువంటి వాడి కోసం తన భర్తను రక్షించుకోవాలన్న స్వార్థంతో పళ్లతో కూడిన చెట్టును నరకబోయింది సీత. అయితే అటువంటి స్వార్థం ఏమీ లేకుండా అడవిలో చేరి కేవలం మోక్షం కోసం తపస్సు చేసుకుంటున్నాడు తపస్వి. అటువంటి గొప్ప తపస్వి శక్తి అతి సామాన్యురాలైన సీత ముందు ఏ కారణం వల్ల ప్రయోజనం లేకుండా పోయింది? దీన్ని విధి వక్రీకరించడంగా భావించాలా, లేదా ఇందులో మానవ మేధస్సుకు అందని ఇంకేదైనా భావం ఉందా? ఈ సందేహానికి సమాధానం తెలిసి చెప్పకపోతే నీ తల 1000 ముక్కలవుతుంది అని అంటాడు. దానికి విక్రమార్కుడు, పతివ్రతలను ఎదిరిస్తే వారి ముందు ఎవ్వరూ నిలవలేరని ఎన్నో పురాణాలు చెబుతున్నాయి. సీతకు తన భర్త సుఖం కోరడంలో స్వార్థం ఉండవచ్చు, కానీ ఆమె ఆ పని చేసింది భర్త సుఖాన్ని కోరి. భర్త సుఖం కోసం తన సర్వశక్తులను ఉపయోగించడం వల్ల మహిమాన్వితురాలు అయ్యింది. కష్టాల్లో ఉన్న తోటి మనిషికి సహాయపడేవాళ్లు ఎప్పుడూ గొప్పవాళ్లే. ఇక ముని విషయానికి వస్తే, అతడు కేవలం స్వార్థంతో తన మోక్షం కోసమే తపస్సు చేస్తున్నాడు. ఎదుటి వాళ్ల కష్టాలు తీర్చాలన్న ఆలోచన లేదని తెలుస్తూనే ఉంది. అందువల్లే భైరవుడి తండ్రికి చెప్పిన సాధువు కూడా నీ కోడలు మహాపతివ్రత అయితే దీనిని సాధించవచ్చని చెప్పాడు. కనీసం తనకు ఆశ్రయమిచ్చిన చెట్టును తిరిగి బతికించాలన్న ఆలోచన కూడా చేయలేదు. అందువల్లే పతివ్రత అయిన సీత ముందు తపస్వి అయిన ముని శక్తి ప్రయోజనం లేకుండా పోయింది అని చెబుతాడు. రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై మళ్లీ చెట్టెక్కాడు. ఇదండి చందమామలోని ఒక మంచి కథ. మళ్ళీ మరొక మంచి కథతో మీ ముందుంటాను. ధన్యవాదాలు.